సంభోగంలో స్త్రీ సంతృప్తి చెందారని తెలుసుకోవడం ఎలా? ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. స్కిప్ చేయకండి ప్లీజ్. చాలామంది దీనికి ఒకే ఒక్క సంకేతం ఉంటుందని అనుకుంటారు, కానీ నిజానికి స్త్రీ సంతృప్తి అనేది కేవలం శారీరక ప్రతిస్పందనతో మాత్రమే నిర్ణయించబడదు. ఈ వీడియోలో స్త్రీ సంతృప్తి చెందిందని సూచించే కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం. మొదటిది, ఆమె రిలాక్స్గా కనిపించడం. సంభోగం తర్వాత ఆమె ముఖంలో ప్రశాంతత, రిలాక్స్గా ఉండడం, ఒత్తిడిని తగ్గినట్టు కనిపించడం మంచి సంకేతంగా భావించవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా స్పందించరు. కొందరు మాట్లాడుతారు, కొందరు నిశ్శబ్దంగా ఉంటారు. రెండు సహజమే. రెండవది, ప్రేమగా దగ్గరగా ఉండాలని అనుకోవడం. సంభోగం ముగిసిన వెంటనే దూరంగా వెళ్ళిపోకుండా మీ చేతిని పట్టుకోవడం, హత్తుకోవడం, మీ భుజంపై తల పెట్టుకోవడం లేదా ప్రేమగా మాట్లాడడం వంటి ప్రవర్తన ఆమెకు ఆ అనుభవం సానుకూలంగా అనిపించిందని సూచించవచ్చు. మూడవది, చిరునవ్వు మరియు సంతోషమైన మూడ్. సంభోగం తర్వాత ఆమె చిరునవ్వుతో ఉండడం, సరదాగా మాట్లాడటం లేదా సంతోషంగా కనిపించడం కూడా మంచి సంకేతమే. ఇది కేవలం శారీరక ఆనందం మాత్రమే కాదు, భావోద్వేగ సంతృప్తిని కూడా సూచించవచ్చు. నాలుగవది, తన భావాలను స్వేచ్ఛగా చెప్పడం. నాకు బాగా నచ్చింది, నువ్వు చాలా ప్రేమగా చూసుకున్నావు, నిన్ను ఇంకా దగ్గరగా అనిపిస్తుంది. ఇలాంటి మాటలు ఆమెకు ఆ అనుభవం సంతృప్తికరంగా అనిపించిందని సూచించవచ్చు. ఐదవది, మళ్ళీ సాన్నిహిత్యం కోరుకోవడం. తర్వాతి రోజుల్లో కూడా మీతో సమయం గడపాలని కోరుకోవడం కూడా సంబంధం ఆరోగ్యంగా ఉందని సూచిస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. కమ్యూనికేషన్ అత్యంత ముఖ్యం. అత్యంత నమ్మదగిన మార్గం ఏమిటంటే ఆమెతో ప్రేమగా మాట్లాడటం. నీకు ఎలా అనిపించింది? ఏమైనా మార్పులు కావాలనిపించాయా? నిన్ను ఇంకా సంతోషంగా ఉంచడానికి నేను ఏమి చేయగలను? ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా నిజమైన సమాధానం తెలుసుకోవచ్చు. ఏడవది, శరీర భాష కూడా ఒక సంకేతమే. మాటలు చెప్పకపోయినా కొన్నిసార్లు శరీర భాష చాలా విషయాలను తెలియజేస్తుంది. సంభోగం తర్వాత మీతో సౌకర్యంగా ఉండటం, హత్తుకోవడం, ప్రేమగా చూడటం వంటి ప్రవర్తన ఆమెకు ఆ అనుభవం సానుకూలంగా అనిపించిందని సూచించవచ్చు. అయితే ఇవి ఖచ్చితమైన నిర్ధారణలు కావు. కొందరు సహజంగానే ప్రశాంతంగా ఉంటారు, మరికొందరు తమ భావాలను బయటపెట్టరు. ఇక ఎనిమిదవది, సంతృప్తి అంటే కేవలం ఉద్వేగ శిఖరం, ఆర్గాజం మాత్రమే కాదు. చాలామంది పురుషులు ఆర్గాజం జరిగితేనే స్త్రీ సంతృప్తి చెందుతుంది అని అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా నిజం కాదు. చాలామంది మహిళలు ప్రేమ, ఆప్యాయత, గౌరవం, భావోద్వేగ అనుబంధం వల్ల కూడా సంభోగాన్ని సంతృప్తికరంగా భావిస్తారు. ప్రతిసారి ఆర్గాజం జరగకపోయినా ఇద్దరికీ మంచి అనుభవం ఉండవచ్చు. ఇక తొమ్మిదవది, తొందరపడకుండా సమయం ఇవ్వడం. సంభోగం అనేది పోటీ కాదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తొందరపడకుండా ఇద్దరికీ సౌకర్యంగా ఉండే వేగంతో ముందుకు సాగితే మంచి అనుభవం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక పదవది, ముందస్తు ఆప్యాయత, ఫోర్ప్లే ప్రాముఖ్యత. చాలా మంది నిపుణులు ముందస్తు ఆప్యాయతకు, ఫోర్ప్లే మంచి ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమగా మాట్లాడడం, హత్తుకోవడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వంటివి అనేక జంటల్లో సాన్నిహిత్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఇక 11వది, సంబంధం బలంగా ఉండడం కూడా ముఖ్యమే. రోజువారీ జీవితంలో గౌరవం, నమ్మకం, ప్రేమ, ఒకరినొకరు వినడం వంటి అంశాలు కూడా సంభోగ జీవితంపై ప్రభావం చూపుతాయి. మంచి సంబంధం ఉంటే ఇద్దరు తమ అవసరాలు మరియు అభిరుచుల గురించి స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు. 12వది, ప్రతి మహిళ స్పందించే విధానం ఒకేలా ఉండదు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. సినిమాలో లేదా సోషల్ మీడియాలో చూపించినట్లు ప్రతి స్త్రీ ఒకే విధంగా స్పందించదు. కొంతమంది ఎక్కువగా భావాలను బయట పెడతారు, మరికొందరు నిశ్శబ్దంగా ఉంటారు, ఇంకొందరు ప్రేమగా నవ్వుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఇక
కాబట్టి ఇతరులతో పోల్చుకోకుండా మీ భాగస్వామి ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక 13వది, తర్వాత కూడా ప్రేమగా మాట్లాడటం ఎందుకు ముఖ్యం. చాలామంది సంభోగం పూర్తయ్యాక అంతే అని అనుకుంటారు, కానీ నిజానికి ఆ తర్వాత కూడా భాగస్వామితో ప్రేమగా మాట్లాడటం, హత్తుకోవడం, ఆమె ఎలా ఉందని అడగడం వంటి విషయాలు సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. ఉదాహరణకు, నువ్వు కంఫర్ట్గా ఉన్నావా, ఏమైనా అసౌకర్యంగా అనిపించిందా, నీకు ఏమి బాగా నచ్చింది, ఇలాంటి ప్రశ్నలు ఆమెకు తన భావాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఇస్తాయి. ఇక 14వది, సంతృప్తి అనేది ఇద్దరి బాధ్యత. చాలామంది పురుషులు నేను మాత్రమే ఆమెను సంతృప్తి పరచాలి అని అనుకుంటారు, కానీ నిజానికి సంభోగ జీవితం అనేది ఇద్దరి భాగస్వామ్యం. ఇద్దరు తమ అభిరుచులు, ఇష్టాలు, పరిమితుల గురించి ఓపెన్గా మాట్లాడుకున్నప్పుడు మంచి అనుభవం కలిగే అవకాశం ఉంటుంది. ఇక 15వది, సంభోగంలో నమ్మకమే ఒక గొప్ప బలం. ఒక స్త్రీ తన భాగస్వామిని పూర్తిగా నమ్మినప్పుడు తనకు నచ్చినవి, నచ్చనివి, తన భావాలను స్వేచ్ఛగా చెప్పగలుగుతుంది. ఆ నమ్మకాన్ని గౌరవించడం, ఒత్తిడి చేయకుండా వ్యవహరించడం ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది. ఇక 16వది, సంభోగంలో అపోహలను నమ్మకండి. ఒక నిర్దిష్ట సమయం కొనసాగితేనే సంతృప్తి, కొన్ని ప్రత్యేక భంగిమల వల్లనే సంతృప్తి, ప్రతిసారి ఒకే విధమైన అనుభవం ఉండాలి, ఇలాంటి అపోహలను శాస్త్రీయ ఆధారాలు లేవు. ప్రతి జంట అనుభవం భిన్నంగా ఉంటుంది. పరస్పర సమ్మతి, కమ్యూనికేషన్, భావోద్వేగ అనుబంధం చాలా ముఖ్యమైనవి. ఇక 17వది, భాగస్వామి అభిప్రాయాన్ని గౌరవించండి. ఒక ఆరోగ్యకరమైన సంబంధంలో నేను బాగా చేశానా అనే ప్రశ్న కంటే నీకు ఎలా అనిపించింది అనే ప్రశ్నకు ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి అభిరుచులు, సౌకర్యం, అవసరాలు వేరువేరుగా ఉంటాయి. ఆమె చెప్పే అభిప్రాయాన్ని విమర్శగా కాకుండా ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకునే అవకాశంగా చూడాలి. 18వది, తొందరపడి నిర్ణయాలకు రావద్దు. ఒకసారి భాగస్వామి నిశ్శబ్దంగా ఉందని లేదా అలసిపోయినట్లు కనిపించిందని, ఆమె అసంతృప్తిగా ఉందని అనుకోవద్దు. కొన్నిసార్లు అలసట, ఒత్తిడి, నిద్రలేమి లేదా ఇతర కారణాల వల్ల కూడా అలాంటి స్పందన ఉండవచ్చు. అందుకే ఊహించకుండా సరైన సమయంలో ప్రేమగా మాట్లాడటం ఉత్తమ మార్గం. ఇక 19వది, సంభోగంలో ఆరోగ్య పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయి. శారీరక ఆరోగ్యం, హార్మోన్ల మార్పులు, మానసిక ఒత్తిడి, మందుల ప్రభావం వంటి అనేక అంశాలు కూడా లైంగిక అనుభవాన్ని ప్రభావితం చేయవచ్చు. అందువల్ల ప్రతి అనుభవం ఒకేలా ఉండాలని ఆశించకండి. ఒకరోజు అనుభవం ఆధారంగా మొత్తం సంబంధాన్ని అంచనా వేయడం సరైంది కాదు. మంచి సంబంధానికి 3 బంగారు నియమాలు. మొదటిది పరస్పర సమ్మతి, రెండవది స్పష్టమైన కమ్యూనికేషన్, మూడవది పరస్పర గౌరవం. ఈ 3 అంశాలు ఉంటేనే ఇద్దరికీ సురక్షితమైన, సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన శృంగార జీవితం ఉంటుంది. చివరిగా ముగింపు. స్నేహితులారా, స్త్రీ సంతృప్తి చెందిందని తెలుసుకోవడానికి ఏదైనా సంకేతం లేదు. ఆమె భావాలను వినండి, ఆమె సౌకర్యాన్ని గౌరవించండి, ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగండి. ధన్యవాదాలు.